అలాగే CGF ఫండ్ నుంచి పునర్నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్రంలో 210 ఆలయాలకి మేము వచ్చాక కొత్తగా ఆదేశాలు ఇచ్చాం. దాదాపుగా 292.8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ మొత్తాలను కూడా మంజూరు చేసి నిధులిచ్చి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పురాతన ఆలయాలను మళ్లీ వెలుగులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ఈనాడు మనం ఎన్నో చేస్తూ వస్తున్నాం. 112 ఆలయాలకి, అలాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా మంజూరైన 7 ఆలయాలు 3,92,00,000 రూపాయలతో మంజూరిచ్చి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పైడి తల్లి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం చేయాలి. ఈ ఆలయాన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి దీన్ని అందించాలని చెప్పి గౌరవ అశోక్ గజపతిరాజు గారు, శాసనసభ్యురాలైనటువంటి అదితి గారు వీరందరూ కోరిన మీదట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1,80,00,000 రూపాయలు మంజూరు చేసి ప్రణాళికల్ని ఆమోదించి వాటికి రేపు 9వ తారీఖున గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారైన శ్రీ అశోక్ గజపతిరాజు గారు ఈ ఆలయాలకి ఫౌండర్ చైర్మన్ గా వారే శంకుస్థాపన చేస్తూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను.